అయింది. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఫాల్ అవ్వడం జరిగింది. ఎందుకు జరిగింది ఏందో చూద్దాం. సింపుల్గా ఏం లేదు, జరిగేది ఏంటంటే ఏదో ఒక రోజు ఒక ఈవెంట్ ఉంటుంది. ఈరోజు పడటానికి అంటే ఏంది, సోమవారం ఉదయం అంటే ఏంది, బడ్జెట్ రోజు ఫాల్ అయింది. సోమవారం ఉదయం 80 అంటే ఫస్ట్ తారీఖు బడ్జెట్ అయింది, ఫిబ్రవరి 1 ఆదివారం. మళ్ళీ ఏం జరిగింది, 2వ తారీఖు సోమవారం ఫాల్ అయింది మార్నింగ్. మళ్ళీ సాయంత్రానికి కొంచెం పెరగడం జరిగింది, రికవరీ అయింది. సోమవారం, మంగళవారం ఓకే, బుధవారం ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇవాళ పొద్దున్నే మళ్ళీ పడింది. ఎందుకు పడింది అనే దానికి గురువారానికి వచ్చేటప్పటికి 3-4 కారణాలు ఉన్నాయి. ఒకటేంటిది, ఇరాన్ వాళ్ళతోటి మళ్ళీ చర్చలు జరుగుతాయి, చర్చలకు రావడం జరుగుతుంది అనేది ఒక న్యూస్. దాంతో గోల్డ్ సిల్వర్లో మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయింది ఒకటి. తర్వాత డాలర్ స్ట్రాంగ్ అవటం అమెరికాలో, అదొక రీజన్. ఇక తర్వాత ఈ అమెరికా రష్యా వాళ్ళది అణు ఒప్పందం ఉంది ఈరోజు. అంటే అంతకుముందు ఏదైతే అణు ఒప్పందం, అణ్వాయుధాలు ఎవరెవరి దగ్గర ఎంతెంత స్టాక్ ఉండాలి అనే దాని మీద ఒక ఒప్పందం జరిగింది. వరల్డ్లో ఎవరు లీడింగ్ అంటే అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉండాలనేది ఒక ఒప్పందం జరిగింది. అది ఈ రోజుతోటి ముగుస్తుంది. మళ్ళీ ఆ అణ్వాయుధాలు ఎంతెంత ఉండాలి, ఎన్ని ఉండాలి అనేది మళ్ళీ ఒప్పందం మళ్ళీ రాసుకోవాలన్నట్టు. అదే ఒప్పందం కంటిన్యూ చేస్తారా, లేదు మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక అగ్రిమెంట్ ఒప్పందం అంటే ప్రపంచ దేశాలలో అమెరికా దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉండాలి, రష్యా దగ్గర ఎంత అణ్వాయుధాలు ఉండాలి అనేది ఈరోజు మళ్ళీ అనమాట. అయితే ఇప్పుడు ఈసారి ఇంకోటి ఏంటిది, ఈ అణ్వాయుధాలు మళ్ళీ చైనాను కూడా యాడ్ చేయాలని. ఇప్పటిదాకా చైనా యాడ్ లేదు, వీళ్ళిద్దరే ఉండేది. అయితే మిగిలిన దేశాలు ఉంటాయి కానీ వాళ్ళ దగ్గర పెద్దగా అణ్వాయుధాలు అంతగా ఉండవు స్టాకు, కాబట్టి వాళ్ళదేం పెద్దగా లేదు అనేది ఒక రీజన్. కానీ ఈసారి చైనాని కూడా యాడ్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అంటే చైనా కూడా బలోపేతం అవుతుంది, వాళ్ళ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా ఎంత స్టాక్ ఉంది, ఏంటిది, ఎంత ఉండాలి అనేది ఇవాళ జరుగుతుంది, రేపటికి తెలుస్తుంది. ఇక తర్వాత దాన్ని న్యూ స్టార్ట్ అంటారు. అంటే కొత్తగా మళ్ళీ ఈ అణ్వాయుధాల కోసం చైనాని యాడ్ చేయాలనేది అయిన తర్వాత మళ్ళీ ఇవాళ గురువారం, రేపు అమెరికాలో పేరోల్ డేటా వస్తుంది అనమాట. ఆ డేటా కోసం కూడా మార్కెట్ వెయిట్ చేస్తుంది. మళ్ళీ వీటన్నిటితోటి ఎంసీఎక్స్లో మార్జిన్ విపరీతంగా పెంచడం జరిగింది. ఒక సిల్వర్ విషయంలో 70% మార్జిన్ పెంచారు. ఎప్పుడైతే 70% వరకు మార్జిన్ పెంచారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎవరు లేరు 70% కట్టి ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో చెయ్యరన్నట్టు ఒకటి. నెంబర్ 2, అంతకుముందే ఆల్రెడీ క్లోజ్ అయిపోయారు అందరూ. ఏది, ఎప్పుడైతే ఫిబ్రవరి 1 తారీఖు బడ్జెట్ జరిగిందో ఆదివారం, ఆ రోజు లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోగానే ఫాల్ మొత్తం వాషౌట్లు అయిపోయినాయి అకౌంట్లు. మళ్ళీ మండే రోజు, ఫిబ్రవరి 2వ తారీఖు మండే రోజు, ఆ రోజు అకౌంట్ వాషౌట్లు అయిపోయినాయి. ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ మిగిలిపోతే వాళ్ళు డెబిట్లోకి వెళ్ళిపోయారు, అంటే బకాయిలు పడిపోయారు. ఎవరికి, ఆ బ్రోకర్కి. అంటే ఇక వాళ్ళు లేరు, మళ్ళీ జమ చేసుకొని మళ్ళీ మార్జిన్లు ఇప్పుడు అంతకుముందు 10%, 30% ఉన్నటువంటి మార్జిన్ 70%కి మార్జిన్ పెంచడం అదొక రీజన్. వీటన్నిటితోటి ఇప్పుడు ఏమైంది, ఇక మార్కెట్ కంటిన్యూగా ఉండటం. అంటే డాలర్ స్ట్రాంగ్ అవ్వటం. ఇక తర్వాత ఈ ఇరాన్ ఏదైతే చర్చలకు వస్తుంది అనేది దాన్ని వాడుతూ, రెండోది ఏంటిది, వీటన్నిటితోటి ఈ మన ఏషియన్ మార్కెట్లు అనుకోండి, అవన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు అనమాట. అంటే ట్రంప్ చైనా అధ్యక్షుడితోటి జిన్పింగ్ తోటి ఆయన బుధవారం రాత్రి ఫోన్లో మాట్లాడిండు. వాళ్ళిద్దరూ ఫోన్ మాట్లాడి వాళ్ళిద్దరు సానుకూలంగా ఉంది అనేది ఒక వార్త. అంటే ఈ చర్చల్లో కానీ ఏదైతే సానుకూలంగా ఉందో వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పటికీ మార్కెట్ పాజిటివ్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మార్కెట్ పాజిటివ్ అని అనుకుంటారో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, అక్కడ ఈ గోల్డ్ సిల్వర్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట. ఒకటేంటిది, మార్జిన్లు పెంచడం. నెంబర్ 2, ఈ ఇరాన్ వాళ్ళు చర్చలకు వస్తారు అని అనటం. ఇక మూడోది ఏంటిది, ఈ ట్రంప్ ఇప్పుడు ఫేవర్గా అనమాట. అంటే లాస్ట్ వీక్ ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం బడ్జెట్ అయింది మనకి. తర్వాత ఏమంటే ట్రేడ్ డీల్ జరగడం జరిగింది. ట్రేడ్ డీల్ ఎప్పుడైతే జరిగిందో ఫేవర్గా అనమాట. అంటే ప్రపంచ దేశాలతోటి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తుండు, సఖ్యతగా ఉంటుండు. అంటే రాత్రి, ఇవాళ బుధవారం రాత్రి ఏం చేసిండు, చైనా వాళ్ళతోటి జీ జిన్పింగ్ తోటి మాట్లాడిండు. అంటే ఇక ఎవరెవరైతే ఈ ట్రేడ్ డీల్స్ కావాల్సినయో లేకపోతే ఎవరెవరవుతున్నారో వాళ్ళందరితోటి కూడా మాట్లాడటం జరుగుతుంది. అంటే ఫేవర్గా. ఎప్పుడైతే ఇటువంటివి జరుగుతాయో ఆటోమేటిక్గా షేర్ మార్కెట్కి పాజిటివ్ అనమాట. ఎప్పుడైతే షేర్ మార్కెట్కు పాజిటివ్ ఉందో ఆటోమేటిక్గా గోల్డ్ సిల్వర్ ఫాల్ అదే జరుగుతుంది. అంటే ఒక 2 రోజులు
సోమవారం నాడు ఏదైతే ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం పూట లోయర్ సర్క్యూట్కి వచ్చి ఈవినింగ్ కల్లా పాజిటివ్ అయినటువంటి గోల్డు సిల్వరు సోమవారం పాజిటివ్ 2వ తారీఖు, 3వ తారీఖు పాజిటివ్ మంగళవారం, 4వ తారీఖు ఓకే నిన్నటి వరకు ఇంకా లేదు, ఇక పచ్చగా ఉంది, ఇక ఏం లేదు, పడ్డంత వరకు పడ్డది, బాటంకి వచ్చిందని మనం కూడా చెప్పడం జరిగింది, నేను కూడా చెప్పడం జరిగింది. టెక్నికల్గా బాటంకి వచ్చింది, సపోర్ట్ తీసుకుంది, ఇంకా బయలోకి వెళ్ళొచ్చు, ఇక ఇప్పుడు ఏం లేదు. ఫిజికల్గా ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో కొనుక్కోవచ్చు, మంచి ఆపర్చునిటీ. ఎందుకు అంటే ఇక ఇంకొక 10 రోజులు అయిపోతే 3 నెలలు అయిపోతాయి, మ్యారేజ్ సీజన్ ఉంటుంది, మిస్ అయిపోయినవే అనుకున్న వాళ్ళందరూ కొనుక్కోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక రోజులోనే ఫాలో అవడం జరిగింది. ఎందుకు ఫాలో అయింది అంటే ఇది రీజన్. ఏది ఇరాన్ వాళ్ళు చర్చలు అనుకోండి, డాలర్ స్ట్రాంగ్ అవడం అనుకోండి, అతను చైనా వాళ్ళతో మాట్లాడడం అనుకోండి, అణ్వాయుధాలు అనుకోండి, ఈ పేరోల్ డేటా అనుకోండి, వీటన్నిటితోటి. అయితే మరి ఇది ఎంతవరకు ఉంటుంది, ఎక్కడి వరకు ఉంటుంది? మరి ఇప్పుడు ఇరాన్ వాళ్ళు చర్చలు సఫలీకృతమా, న్యూట్రలా, అది తెలియదు. మళ్ళీ రేపటికి ఏం తెలుస్తుంది? ఈ చర్చలు ఏదైతే ఉందో లేదో అనేది తెలియదు. అంటే ఉదాహరణకి వాళ్ళ ఉదయం 9% పడింది సిల్వర్ లోయర్ సర్క్యూట్, 9% పడి 2,46,000 వచ్చింది. అంటే ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో ఇది ఫీచర్స్లో ఉంటుంది. 2,46,000 వస్తే ఇప్పుడు మళ్ళీ లో నుంచి రికవరీ అయ్యి 2,64,000 నడుస్తుంది ఇప్పుడు మనం చేసేటప్పటికి. అంటే అంతా 18,000 రికవరీ అయింది. అంటే 30,000 రూపాయలు మైనస్ అయినటువంటి కిలో సిల్వర్ ధర ఇప్పుడు 18,000 రికవరీ అయ్యి 12,000, 13,000 ఇప్పుడు మైనస్. అంటే 17,000 సుమారుగా లో నుంచి, అంటే ఉదయం 9 o'clock నుంచి ఇప్పుడు 2 o'clock అనమాట ఇప్పుడు మనం చేసే టైంకి. ఆ టైంకి అంటే 5 hours మళ్ళీ ఎవరు 30,000 పోగొట్టుకున్నారు, ఎవరు 17,000 సంపాదించుకున్నారు. అంటే సిస్టమ్ ముందు కూర్చొని ఎవరైతే ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటుంటారో వాళ్ళకి తప్ప ఈ సిస్టమ్ అబ్జర్వ్ చేస్తూ లైవ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు అది ఎక్కువ శాతం చాలామంది దూరం అయిపోయారు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చిందో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో స్క్వేర్ ఆఫ్లు చేయడం జరిగింది, ఎక్స్చేంజ్ అన్ని కట్ ఆఫ్లు చేయడం జరిగింది. ఇక వాళ్ళు మళ్ళీ మార్జిన్స్ లేవు కాబట్టి ఇక వాళ్ళు ట్రేడ్ చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ ట్రేడ్ చేయాలంటే మార్జిన్ పెట్టాలి, మార్జిన్ పెట్టాలంటే మళ్ళీ ఫండ్స్ జమ చేయాలి, ఫండ్స్ జమ చేసి పేయింగ్ చేయాలి, పేయింగ్ చేసి అకౌంట్లో పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు ట్రేడింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ తీసుకోదు, అదొకటి. రెండోది అంతకుముందు డ్యూస్ వచ్చేసినాయి, ఎవరైతే షార్ట్ ఫాల్ ఉందో ఆ షార్ట్ ఫాల్ డ్యూసు వాళ్ళు బకాయిలు పడ్డరు. ఇప్పుడు ఏదైనా చేద్దామని అనుకుంటే ముందు ఆ బకాయిలు క్లోజ్ చేస్తుంది సిస్టమ్. అందుకని ఇప్పుడు మ్యాక్సిమం లేనట్టే, దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. కొనుక్కోవడానికి కానీ, అమ్మటానికి కానీ, బయింగ్లోకి కానీ, సెల్లింగ్లోకి కానీ. బయింగ్లోకి వెళ్తాం అనుకోండి, ఇవాళ పడిపోయింది, అట్లా సెల్లింగ్లోకి పోతున్నాం, రికవరీ అయిపోతుంది. అంటే కొన్న వాళ్ళని నిన్ను తినియట్లేదు, అమ్మిన వాళ్ళను నిన్ను తినియట్లేదు. కొన్న వాళ్ళని తినియచ్చంటే మొన్నటి వరకు పెంచిర్రు, ఒక్కసారిగా ఫిబ్రవరి 1 బడ్జెట్ ఒక 2 రోజుల ముందు శుక్రవారం నుంచి పడడం జరిగింది. అంటే లాస్ట్ గురువారం, అంటే ఫిబ్రవరి 1 కంటే ముందు 2 రోజుల ముందు ఆదివారం బడ్జెట్ అయింది ఫిబ్రవరి 1, శనివారం శుక్రవారం నుంచి మన దగ్గర ఫాల్ అవటం మొదలుపెట్టింది. మామూలు ఫాల్ కాదు, ఒక 3 రోజుల్లోనే 54% మైనస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ సోమవారం నుంచి రికవరీ అయింది, మంగళవారం పెరిగింది, బుధవారం పెరిగింది, మళ్ళీ ఈరోజు పొద్దున్నే మళ్ళీ పట్టం. అంటే పచ్చగా ఉంది, పెరుగుతుంది అని అనుకునే లోపలనే మళ్ళీ ఫాలో అవటం మొదలుపెట్టాం. అందుకని మన పని ఎంతసేపటికి ఏంటంటే ఎవరైతే ఇంట్రాడే చేస్తారో వాళ్ళు ఓకే. ఇంట్రాడే అంటే వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చుంటారు, వాళ్ళు దాంతో ఫాలో అవుతారు, పెరుగుతూ ఉంటే కొంటూ ఉంటారు, పడుతూ ఉంటే అమ్ముతూ ఉంటారు. ఇక వాళ్ళు వరకే అంతే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రం ఫిజికల్గా కొనుక్కోవడం బెటర్. బార్లు కానీ, కాయిన్స్ కానీ, గోల్డ్ కానీ. లేదు అనుకుంటే సేవింగ్స్ మాదిరి చేయదలుస్తుంది అనుకుంటే ఈటీఎఫ్లు ఉంటాయి. గోల్డ్ పీస్ ఉంటుంది, గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది, సిల్వర్ పీస్ ఉంటుంది, సిల్వర్ ఈటీఎఫ్ ఉంటుంది. అవి రోజు 400 చాలు, 400 రూపాయలు ఉంటే అదొక ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, 2 ఈటీఎఫ్లు వస్తాయి. రోజు కొనుక్కోవాలి, పెరిగినా కొనుక్కోవాలి, తగ్గినా కొనుక్కోవాలి, మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇది సింపుల్గా ఒక అవేర్నెస్ ప్రోగ్రాము గోల్డ్ సిల్వర్ మీద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సెలవు.